నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లో జరుగుతున్న రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్యాచ్ వర్క్ పనులను ఆయనే స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో ఏర్పడ్డ గుంతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారని, రూరల్లోని దాదాపు అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు సుమారు 500కు పైగా హోల్స్ ను గుర్తించామని, ఈ ప్యాచ్ వర్క్ పనులకు 1,15,00,000 రూపాయలతో పనులను గత వారమే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంకా పలు విషయాలను గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు కంటే సాయిబాబా, 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, టీడీపీ నాయకులు చాన్బాషా, ఖాదర్ బాషా, దారా మల్లి, గంటా డేవిడ్, నవీన్, ప్రకాష్, రహీం, రాజా, సీనయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్ పరిధిలో ఉన్న 26 డివిజన్లలో ఏదైతే గత నెల 2 నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయో, ఈ భారీ వర్షాల వల్ల ఎక్కడైతే ప్యాచ్లు సిమెంట్ రోడ్ల మీద కానీ బీటీ రోడ్ల మీద కానీ ఎక్కడెక్కడైతే ప్యాచ్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆదేశాల ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తూ దాదాపు 26 డివిజన్లలో 500 పైగా ఈ పాట్ హోల్స్ని అటు సిమెంట్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పాట్ హోల్స్ అన్నీ కూడా 1,15,00,000 రూపాయలతో కూడా వీటన్నిటికీ కమిషనర్ గారు అందరితో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారు అప్రూవల్ చేయించడం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా గత వారం రోజులుగా జరుగుతున్నాయి. ఏదైతే ఈ ప్యాచ్లు పాట్ హోల్స్ వర్కులు జరుగుతున్నాయో 26 డివిజన్లో కూడా కార్పొరేటర్లకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడికెక్కడ ఆయా డివిజన్లలో ఆ వర్కులు నాణ్యతతో జరగాలని శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇప్పటికే వారందరికి కూడా సూచించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 21వ డివిజన్లో కూడా ఈ పాట్ హోల్ జరిగే ప్రాంతాన్ని కూడా మేము సందర్శించాం. ప్రతిరోజు కూడా పాట్ హోల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు అందరం కూడా సమన్వయం చేసుకుని వారం 10 రోజుల లోపల ఈ పాట్ హోల్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు పర్యటించి మీరందరూ కూడా చూశారు. ఇప్పటికే పలు ఏరియాలో దాదాపు 30 to 40% పాట్ హోల్స్ ఇప్పటికే పూర్తయినాయి. బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాహనదారులకు కానీ ప్రజలకు కానీ 26 డివిజన్లో సిమెంట్ రోడ్ల మీద కానీ బీటీ రోడ్ల మీద కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళని త్వరగా 10-15 రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తూ, ఇంతటితో ఏం ఆగిపోలేదు. ఇది ఇంకా కూడా ఇవి వేసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఐడెంటిఫై చేసుకొని అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చారో ఒక పక్కన సంక్షేమ పథకాలు, 2 అభివృద్ధి పనులు కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు నిరంతరం కూడా నిన్నటి రోజున మీరు కూడా చూశారు. ఆర్ఎన్బి అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడున్నాం. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులతో కూడా నిరంతరం మాట్లాడుతున్నాం. ఎక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని విధాల నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు జరిగే విధంగా నిరంతరం కూడా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియచేయాలి. ఇంకెక్కడన్నా ఏదైనా ఉన్నా కూడా, ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నా, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరిచినట్లయితే దాన్ని వీలున్నంత త్వరగా పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.